Welcome to my channel. Hi, hello friends, welcome to my channel Meenakshi Vantashala. Please like, share and subscribe my channel. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఈరోజు అలచింతకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగానైతే మార్కెట్ నుండి అయితే హాఫ్ కేజీ ఇలా అలచింతకాయ తెచ్చుకొని ఇలా నీట్గా తొడమ లేకుండా ఇలా కంప్లీట్గా తీసేసాను. నార లేకుండా తీసేసి కాస్త నేను వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసేసుకొని జల్లీలో వేసుకున్నాను వాటర్, ఎక్సెస్ వాటర్ పోవడానికి. దానికి కావాల్సినవి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే ఏఎంసీ బౌల్ అయితే పెట్టుకున్నానండి. ఈ బౌల్లో చాలా ఈజీగా ఫాస్ట్గా కుక్ అవుతుంది కర్రీ. ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయినాక ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్న అలచింతకాయ అయితే వేసాను. వేసేసి కాస్త కలిపేద్దాము. ఇప్పుడే సాల్ట్ మాత్రం వేయొద్దండి, పోపును కాస్త పట్టించాలి. అప్పుడే ఏ కర్రీ అయినా కూడా టేస్ట్ కమ్మగా వస్తుంది. సో ముందుగానే నేను ఇలా పోపు అయితే పట్టించాను. కాస్త లిడ్తో క్లోజ్ చేసేసి మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత చూడండి, కాస్త మగ్గిన తర్వాత తీసేసి మన తగిన సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను, కాస్త వేసేసుకున్నాను. ఇంకాస్త మగ్గిన తర్వాత నేను కాస్త కారపొడి అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇలా కలిపేసేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ అలచింతకాయ కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.